బాన్స్వాడ నియోజకవర్గం కోటగిరి పోతంగల్ ఉమ్మడి మండలాల ఎంపీపీ వల్లెపల్లి సునీతా శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో ఉమ్మడి మండలాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు ముఖ్య నాయకులు పార్టీని వీడి వెళ్లడంతో మరుసటి రోజు బీఆర్ఎస్ చనిపోయిందని ఎంపీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్ నాయకులపై పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీపీ సునీతా శ్రీనివాస్ ఉమ్మడి మండలాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తూ పేద మధ్యతరగతి కుటుంబాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల అధ్యక్షులు షాహెద్ మనోహర్, గంగాధర్ దేశాయ్, ఎంకే హకీం, భీమా సాయిరెడ్డి, సునీల్ కుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. రాజీనామా చేసి పోవాలంట. నేను కాంగ్రెస్ పార్టీలకి టీఆర్ఎస్ వచ్చిన మరి నాకు రాజీనామా చేసి ఎందుకు తీసుకోలే మీరు? వాళ్ళు తాగుపోతున్నాడు గంగాధర్. ఆయన ఏమన్నాడంటే మునుగోడు బై ఎలక్షన్ పోతే తాగనోడు మందు బాటలు ఎత్తుకొచ్చుకున్నాడు అక్కడ నుంచి. విజయ్ కాలాలే వ్యక్తి ఈరోజు 2 సార్లు 10 సంవత్సరాలు ఆయననే మండల ప్రెసిడెంట్ అంట. మరి మీకు పదవులు రాలేదా? ముఖ్యం పదవులు దేనికి? మార్కెట్ కమిటీ చైర్మన్. మీరెందుకు మాట్లాడుతున్నారు? మేము పార్టీలో సేవ చేసినాం. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాబట్టి మా ఏదైతే ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో దాన్ని ఖండించడానికి వచ్చిన నా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న ఎజాజ్ ఖాన్ గారు, గంగాధర్ గారు అవాకులు చవాకులు చాలా పేరటం జరిగింది. వాళ్ళు నాతో కలిసి 10 సంవత్సరాలు పనిచేశారు. నేను ఎవరో ఎలాంటి వాడినో ఏం చేశానో వాళ్ళకి తెలుసు. పైన హైకమాండ్ ఏదో చెప్తే వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళ నోటి నుంచి అనరాని మాటలు అనిపించారు. 10 సంవత్సరాలు నాతో సర్వీస్ చేయించుకున్నారు. 10 సంవత్సరంలో మీ సేవ, మీ పార్టీ కోసం సేవ మాది మా సొంతం అనిపించేసాం. ప్రతి మీటింగ్ 10 సంవత్సరాల్లో మేమే అరేంజ్ చేశాం. నిన్న అంట ఎవడో వాడేం చేశాడు, పైనుంచి చెప్తే చేశారంటే మీ పైన మీ హైకమాండ్ అడగండి, వాళ్ళు ఏమైనా ఇచ్చారేమో ఒక మీటింగ్కి 10 సంవత్సరాల్లో. మేము పార్టీ కోసం, పార్టీ సర్వీస్ కోసం చేశాం. వీళ్ళిద్దరూ నా తోటి కార్యకర్తలు. వాళ్ళు ఎంత చిల్లరగా మాట్లాడినా నేను వాళ్ళ గురించి మాట్లాడితే నా స్థాయి తగ్గించుకుని కోటగిరి పోతంగల్ మండల పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్ గారు మాట్లాడదాం. ఏదైతే చనిపోయిందని టపాకాయలు కాల్చడం అది మీకు సిగ్గుచేటో, అది మాకో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి నిన్న ఏదైతే వల్లెపల్లి శ్రీనివాసరావు గారు మరి వారితో పాటు ఉన్నటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరితే నీకు అంత సంతోషం ఉంటే నేను ఒకటే అడుగుతున్నా ఎజాజ్ ఖాన్ గారికి, నీకు ఎవరైతే మాటలు చెప్పిర్రో బీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా విద్యార్థి సురేందర్ రెడ్డి గారు నీకు ఏ రకంగా అయితే టపాకాయలు కాల్చిర్రో వారికి కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉన్నదా అని మీ ముందు అడుగుతా ఉన్నా. నేను కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు ఎలా పోయినావని అడుగుతా ఉన్నా నేను. రోజు మరి ఆ రోజు టపాకాయలు గుర్తుకు రాలేదా మీకు అని అడుగుతా ఉన్నా నేను. మరి భాస్కర్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారి దగ్గర పోయి ఆయన దగ్గర కాలయాపన పడుతూ అక్కడ కూర్చొని బతిలాడినాపోతే నీకు టపాకాయలు యాదికి రాలేదా? మరి ఆ పెద్ద మనిషికి ఏదైతే 75 సంవత్సరాలు ఇచ్చిన పెద్ద మనిషి మరి ఇదే శ్రీనివాసరావు గారిని 28 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.